హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం పంచాయత్ సెక్రటరీలోని పేపర్ 1లో ఒక టాపిక్ ఉందండి, లాజికల్ రీజనింగ్. అలాగే మనకి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్లో కూడా లాజికల్ రీజనింగ్ ఒక టాపిక్ ఉంది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లోని గురుకుల్ పాఠశాలలో కూడా లాజికల్ రీజనింగ్ ఒక పార్ట్ ఉంది. సో ఇందులో మనం ఒక టాపిక్ నేర్చుకుందాం ఇవాళ. అది వచ్చేసి నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్. క్రింద శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? సో, మనం కొన్ని సీరీస్ ఆఫ్ నంబర్స్ ఇస్తారు. మనం ఆ సీరీస్‌లో ఒక మిస్సింగ్ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయాలండి. ఓకే. సో, ఇప్పుడు మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2, 4, 8. 2, 4, 8. నెక్స్ట్ 1-1. 4, 4, 4, 16, 64. ఓకే. ఇప్పుడు మీరు 2, 4, 8ని అబ్జర్వ్ చేస్తే అదొచ్చేసి 2, 2 స్క్వేర్, 2 క్యూబ్. ఓకే. సో, 2, 2 స్క్వేర్, 2 క్యూబ్. 2, 4, 8. ఇది ఫిల్ అయిపోయింది కదా! నెక్స్ట్ అలానే 1, 1 స్క్వేర్, 1 క్యూబ్. ఓకే. అప్పుడేమవుతుంది? 1 అంటే 1 1 స్క్వేర్ అన్నా 1 1 క్యూబ్ అన్నా 1 నెక్స్ట్ 4, 4 స్క్వేర్, 4 క్యూబ్. 4, 4 స్క్వేర్ వచ్చి 16, 4 క్యూబ్ వచ్చి 64. సో, ఆన్సర్ వచ్చేసి 1 అండి. ఓకే. నెక్స్ట్ 21, 22, 26, 35-76. సో, 21కి 22కి డిఫరెన్స్ ఎంత అండి? 1. నెక్స్ట్ 22కి 26కి డిఫరెన్స్ ఎంత? 4. 26కి 35కి డిఫరెన్స్ ఎంత? 9. ఇప్పుడు మీరు ఈ యొక్క కాంబినేషన్‌ని అబ్జర్వ్ చేస్తే 1, 4, 9. 1 అంటే 1 స్క్వేర్. 4 అంటే 2 స్క్వేర్. 9 అంటే 3 స్క్వేర్. ఓకే. సో, తర్వాతొచ్చే నంబర్ ఏముండాలి? 4 స్క్వేర్ ఉండాలి. అంటే 16 ఉండాలి. సో, ప్రెజెంట్ ఎంతుంది ఇక్కడ నంబరు? 35. 35కి 16 యాడ్ చేయండి. అప్పుడేమవుతుంది? 35 + 16 ఎంత? 51. సో, ఆన్సర్ వచ్చి 51. సో, ఇక్కడ మీకు అర్థమైంది గదా! లాజిక్. సో, మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. 21కి 22కి డిఫరెన్స్ 1. సో, ఇది 1 స్క్వేర్. 22కి 26కి డిఫరెన్స్ 2 స్క్వేర్ అంటే 4. 26కి 35కి డిఫరెన్స్ 9 అంటే 3 స్క్వేర్. తర్వాత 35కి నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చే నెంబర్ ఎంత ఉండాలి? 4 స్క్వేర్. అంటే 35 + 16 = 51. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, 51 - 35 ఎంత ఉండాలి? 4 స్క్వేర్ ఉండాలి. అంటే 16 ఉండాలి. ఓకే. నెక్స్ట్ 2, 3, 13. 25, 4, 41, 5-6. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ సీరీస్‌ని ఎలా లాజిక్ ఏంటంటే 2, 3 అంటే మిడిల్ నంబర్ వచ్చేసి స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ నంబర్. అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 13 అండి. 2 స్క్వేర్ వచ్చేసి 4, 3 స్క్వేర్ 9. టోటల్ వచ్చేసి ఎంత? 13. నెక్స్ట్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్స్ టు 25. ఓకే. సో, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, టోటల్ 25. నెక్స్ట్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 4 స్క్వేర్ వచ్చేసి 16, 5 స్క్వేర్ వచ్చేసి 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ 25. 25 ప్లస్ 16 ఎంత? 41. నెక్స్ట్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసి 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. 5 స్క్వేర్ ఎందుకంటే 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ దీని యొక్క సమ్ 41 అవుతుంది. ఇప్పుడు 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ సమ్ ఈ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అవుతుంది. సో, 5 స్క్వేర్ వచ్చి 25, 6 స్క్వేర్ 31, 36. సో, 36 ప్లస్ 25 ఎంత? 46, 56, 61. ఆన్సర్ ఇది. సో, 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఇది లాజిక్ దీనికి. ఓకే. నెక్స్ట్
క్రింద శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? ఓకే. 3, 27, 5, 125, 4 డాష్ 28. సో, ఇప్పుడు మీరు ఈ యొక్క సీక్వెన్స్ అర్థం చేస్తే ఫస్ట్ నంబర్ తర్వాత నంబర్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ నంబర్ 3. సో, తర్వాత నంబర్ వచ్చేసి 3 క్యూబ్ విచ్ ఈస్ నథింగ్ బట్ 27. ఓకే. అందుకే 327. నెక్స్ట్ నెక్స్ట్ నంబర్ వచ్చి 5. 5 క్యూబ్ ఎంత? ఆ నంబర్ యొక్క క్యూబే నెక్స్ట్ నంబర్. అంటే 125. సో, ఇప్పుడు మనకేది కావాలి? నెక్స్ట్ 4, డాష్. సో, ఈ డాష్ ఏముంటుంది? ఈ నంబర్ యొక్క క్యూబ్ ఉంటుంది. 4 క్యూబ్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 64. ఓకే. 4 క్యూబ్ 64. ఇది ఆన్సర్. సో, జస్ట్ మనం ఈ లాజిక్ కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే నెక్స్ట్ నంబర్ కూడా చూద్దాము. 2, 8. 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8. ఓకే. నెక్స్ట్. ఇదొచ్చేసి ఆల్టర్‌నేటివ్ సిరీస్ లాజిక్ అండి. ఇప్పుడు డిస్కస్ చేసే బిట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 181, 178, 175. దీని యొక్క డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 181 మైనస్ 178 ఎంత? 3. 178 మైనస్ 175 డిఫరెన్స్ ఎంత? 3. సో, నెక్స్ట్ నంబర్ చూద్దాం. సో, ఇక్కడేమో -3 అండి. సో, నెక్స్ట్ వచ్చేదానికి ఇది 174. సో, ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో, +3 తీసుకుందాం. 174 + 3 ఎంత? 177. సో, 177 + 3 చేస్తే 182 వస్తుందా? రావట్లేదు. అదే 174 + 4 తీసుకుందాం. ఓకే. 174 + 4 ఎంత? 178. ఓకే. 178. సో, 178 + 4 ఎంత? 182. ఓకే. సో, ఆన్సర్ వచ్చేసి 178 అండి. సో, ఈ లాజిక్ అర్థమైంది కదా! సో, ఒక సిరీస్ ఏమో -3, ఒక సిరీస్ ఏమో +4 సిరీస్. ఓకే. సో, ఆహ్, ఆల్టర్‌నేటివ్ నంబర్స్‌కి +4 యాడ్ చేస్తే నెక్స్ట్ నంబర్ వస్తుంది మనకి. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు ఇది చూసారనుకోండి. కింద శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఇది. 4, 8, 9, 27 డాష్ 64. ఇది చాలా సింపుల్ అండి. ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ 2 నంబర్స్ తీసుకోండి. 4, 8. 4 అంటే ఏ విధంగా రాయొచ్చు? 2 స్క్వేర్. అదే 8 అంటే 2 క్యూబ్. నెక్స్ట్ అలానే 3 స్క్వేర్, 3 క్యూబ్. 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27. అదే విధంగా 4 స్క్వేర్, 16, 4 క్యూబ్, 64. సో, ఆన్సర్ వచ్చేసి ఇది 16 అండి. నెక్స్ట్. క్రింద శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? సో, 1, 5, 13, 25 డాష్, 61. సో, 1, 5. సో, ఫస్ట్ 1కి 5కి డిఫరెన్స్ ఎంత అండి? సో, 1, 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 4. నెక్స్ట్ అలానే 13, 25. దీని డిఫరెన్స్ ఎంత? 12. సారీ 20 13, 5. 13, 25. దీని డిఫరెన్స్ ఎంత? 12. ఓకే. ఇక్కడ ఒక సిరీస్ మిస్ చేశానండి నేను. సో, 1, 5 డిఫరెన్స్ 4. దాని తర్వాత 5, 13కి ఎంత డిఫరెన్స్? 5 5కి 13కి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడొచ్చేసి 8 అండి. 5కి 13కి డిఫరెన్స్ ఎంత? 8. నెక్స్ట్ 13కి 25కి డిఫరెన్స్ 12. సో, ఇప్పుడు మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 4 ఉంది. దాని తర్వాత 8 ఉంది. దాని తర్వాత 12 ఉంది. అంటే ఇక్కడ మీరు 4 మల్టిపుల్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ 4, తర్వాత 4x1, 4x2, 4x3. నెక్స్ట్ వచ్చేసేది ఏముండాలి? 4x4 అంటే 16 ఉండాలి. 16. సో, ఈ 25కి 16 యాడ్ చేస్తేనే మనకొచ్చేది ఆన్సర్. 25 + 16 ఎంత? 35, 41. సో, 25 + 16 41. ఓకే. సో, దీని లాజిక్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను. +4 +8
ప్లస్ 12 దీని తర్వాత లాస్ట్కి ప్లస్ 16. ఓకే, ఇది లాజిక్ అండి. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ బిట్ కొంచెం డిఫరెంట్ అండి మిగతా బిట్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇంతకుముందు మధ్యలో ఉండేది, లాస్ట్లో లేకపోతే ఎండింగ్లో ఉండేది మనం ఫిల్ చేయాల్సిన నెంబర్, కానీ ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది. సో అందుకని మన లాజిక్ అనేది కొంచెం డిఫరెంట్గా థింక్ చేయాలి దీనికి. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ చూడండి. అంటే 98, 94 అండి. దీని యొక్క డిఫరెన్స్ ఎంత? 4. నెక్స్ట్ 94, 85. దీని డిఫరెన్స్ ఎంత? 9. దీని తర్వాత 85, 69. 85, 69కి డిఫరెన్స్ ఎంత? 16. సో ఇక్కడ మీరు సింపుల్ లాజిక్ అండి. సో ఇక్కడ 69కి 85కి డిఫరెన్స్ వచ్చేసి 16. అంటే ఏంటిది? ఇది 4 స్క్వేర్. ఓకే, సో 94కి 85కి డిఫరెన్స్ 9. 9 అంటే ఎంత? ఇక్కడ 3 స్క్వేర్. 98కి 94 డిఫరెన్స్ ఎంత? 4. అంటే 2 స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చే ఎంత? దానికి వచ్చే ప్రీవియస్ నెంబర్ ఎంత ఉండాలి? 1 స్క్వేర్ ఉండాలి. 1 స్క్వేర్ అంటే 1. అంటే 98 మైనస్ 1 ఎంత? 97. ఓకే, నెక్స్ట్ 31, 21, 13-31. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ డిఫరెన్స్ ఏం చేస్తారా అంటే, ఈ 31కి 21కి డిఫరెన్స్ కనుక్కోండి. ఎంత? 10. ఇక్కడ 10 రాస్తున్నా. నెక్స్ట్ 21కి 13కి డిఫరెన్స్ 8. అంటే 10లోంచి 2 తీసేస్తే 8. 8లోంచి 2 తీసేస్తే ఎంత? 6. అంటే 13 మైనస్ 6 ఎంత? 7. సో ఆన్సర్ వచ్చి 7. కావాలంటే మీరు లాజిక్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ 10 తీసేసాను, తర్వాత 8 తీసేసాను, తర్వాత 6 తీసేసాను. ఇప్పుడు 4 తీసేయి. సో 7 మైనస్ 4 ఎంత? 3. దాని తర్వాత 6, 4, తర్వాత 2 తీసేయి. అప్పుడు 3 మైనస్ 2 ఎంత? 1. సో లాజిక్ కరెక్ట్. అంటే ఇక్కడ ఏం చేయట్లేదు మనము. సో ఫస్ట్ 10 తీసేసాము, తర్వాత 8 తీసేస్తున్నాం, తర్వాత 6 తీసేస్తున్నాం, తర్వాత 4 తీసేస్తున్నాం, తర్వాత 2 తీసేస్తున్నాం. అంటే ఇది మల్టిపుల్స్ ఆఫ్ 2. మల్టిపుల్స్ ఆఫ్ 2 సిరీస్ అంటారు వీటిని. నెక్స్ట్, ఇది చాలా సింపుల్ బిట్ అండి. చూడ్డానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ చాలా సింపుల్ బిట్. సో మిడిల్ నెంబర్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్. అంటే 7 ఇంటూ 3 21. నెక్స్ట్ 5 ఇంటూ 4 20. ఓకే, 7 ఇంటూ 3 21, 5 ఇంటూ 4 20. ఇప్పుడు మనకేంటి? 3 ఇంటూ 5. 3 ఇంటూ 5 ఎంత? 15. సో ఆన్సర్ వచ్చేసి ఏంటిది? 15. ఓకే, సో ఈ లాజికల్ రీజనింగ్‌లో ఈ నెంబర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనం అట్‌లీస్ట్ 3-4 బిట్స్ వరకు ఈ యొక్క టాపిక్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి.